మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత మంచి గ్రీనరీలో ఇక్కడ లాక్డౌన్ పెట్టినా కానీ ఏ ఒక్కరు కూడా ఆప్సైడ్ కాకుండా ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల అవగాహన చేసుకొని మంచి మంచి ప్రముఖులు ఈ యోగా దగ్గరకు వచ్చి నేర్చుకొని పోతున్నారు. యోగా పట్ల శ్రద్ధ చూపించి మీ యొక్క ఆరోగ్యాలు కాపాడుకోవాలి. యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామము, ఎలాంటి ఈ కరోనాకు భయం లేకుండా అసలు ఇది చేస్తే ఇంకా కరోనా రాదురా అనే ఉద్దేశంతో అందరూ ఇక్కడ పాల్గొంటున్నారు. ఇంత మంచి వాతావరణం మీరు కూడా వచ్చి ఇక్కడ ఉచితంగా యోగా నేర్పబడుతుంది. మీరు అందరూ వచ్చి మీ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని किसी को पीस मिले मन में तो राधा तेरी प्रेम के है फूल खिले, इसलिए राधा जले बिना सोचे समझे, इसलिए राधा जले, इसलिए राधा जले, इसलिए राधा जले। भीगी भीगी रातों में मीठी मीठी बातों में ऐसी बरसातों में कैसा लगता है, ऐसा लगता है तुम बन के बादल मेरे बदन को भिगो के मुझे छेड़ रहे हो, छेड़ रहे हो। ऐसा लगता है तुम बन के बादल मेरे बदन को भिगो के मुझे छेड़ रहे हो, छेड़ रहे हो। दिल में जो बातें हैं आओ चलो हम कह दे, कल का भरोसा क्या आओ किसी तुम कह दे। दिल में जो बातें हैं आओ चलो हम कह दे, कल का भरोसा क्या आओ किसी तुम कह दे। कहो पूनम ना चांद ने आज रोके आथमनी को, कहो पूनम ना चांद ने आज रोके आथमनी को। मारा मनड़ा नामी मारा जीवन संगी लईने आव्या छे मारी प्रीत। कहो पूनम
चांद ने आज उगे अथमनी आज हमारा जीवन नो કેટલો સુંદર દિવસ છે આજે અમારા જીવનનો કેટલો સુંદર દિવસ છે આજે અમે રમશું પ્રીતમની સાથે આજે અમે રમશું પ્રીતમની સાથે હાથોમાં હાથ રાખીને कहो पूनमना चांद ने आज उगे अथमनी वावाया ने वादळ उमट्या वावाया ने वादळ उमट्या गोकुळમાં हो गोकुळમાં આવો સુંદર વર્ષા મળ્યા વાવાયા ને વાદળ ઉમટ્યા आई मैं तो आई नजारे के जाने जहां से लाई मैं तो लाई बाहर के अफसाने ये वहां से ना मुझे छूना न दूरी है परी हूँ मैं परी हूँ मैं मुझे न छूना परी हूँ मैं तुमरे उभी સાંભળો રે બોલ ભાલમના ઘરમાં સુધી સાંભળો રે બોલ ભાલમના બોલ વાલમના तुमरे उभी સાંભળો રે બોલ ભાલમના ઘરમાં સુધી સાંભળો રે બોલ ભાલમના બોલ વાલમના तुमरे उभी સાંભળો રે બોલ ભાલમના ઘરમાં સુધી સાંભળો રે બોલ ભાલમના ध्येय सदा सवित्रमण्डल मध्यवर्ते नारायण सरसजा सरसन्निविष्णुः हेयूरवान् मकरकुण्डलवान् किरीटे हरे हिरण्मयकृतशङ्खचक्रः ॐ मित्राय नमः। యోగాతో సంపూర్ణమైన ఆరోగ్యం ఎలా పొందాలి?
యోగాతో రోగాలను మటుమాయం ఎలా చేసుకోవాలి, ఇంకా 100 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఎలా ఉండాలి. యోగాయే సంపూర్ణమైన ఆరోగ్యానికి మూలం. యోగా అనేది ఒక సంపూర్ణమైన వైద్య శాస్త్రం. యోగా అనేది ఒక సంపూర్ణమైన జీవనశైలి. ఇంకా యోగా ఆధ్యాత్మిక ఉత్కృష్టతకు పరాకాష్ట. రండి, ఈరోజు నాతో పాటు చెయ్యండి సుమారు 1 గంట యోగాభ్యాసం. దీనితో మీ దుఃఖాలు పటాపంచలవుతాయి, అన్ని రోగాలు సమసిపోతాయి, మీరు సమాధి స్థితి పొందుతారు. మీరు కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ప్రాణాయామం చేసేటప్పుడు మీకు హార్ట్ హై బీపీ ప్రాబ్లం ఉంటే ఏది శ్రమపడి చేయొద్దు, ఏ ప్రాణాయామం అయినా సరే. మీకు నడుం నొప్పి ఉంటే, మీకు అల్సరేటివ్ కొలైటిస్ ఉంటే, ఒకవేళ మీకు తీవ్రమైన ఆస్తమా ఉంటే ఎక్కువగా శ్రమపడి చేయొద్దు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఎపిలెప్సీ పేషెంట్ అయినా లేదా మీరు క్యాన్సర్ పేషెంట్ అయినా మెల్లిమెల్లిగా చేయండి, ఎక్కువ కాలం పాటు చేయండి, క్యాన్సర్ కూడా సరవుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కపాలభాతి మరియు బాహ్య ప్రాణాయామం చేయకూడదంతే. తల్లులు మరియు సోదరిమణులు నెలసరి రోజుల్లో బాహ్య ప్రాణాయామం ఒక్క ప్రాణాయామం చేయకూడదు. అంతే. ప్రాణాయామం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు గుర్తుంచుకోండి, చెయ్యండి. మరో ముఖ్య విషయం, ప్రాణాయామం ఖాళీ కడుపుతో చేయాలి. అన్ని యోగాభ్యాసాలు ఖాళీ కడుపుతోనే చేయవలసి ఉంటుంది. సాయంకాలం ప్రాణాయామం చేస్తే భోజనం తర్వాత 5-6 గంటల తర్వాత చేయండి. ఆసనాల్లో కూడా 2 ముఖ్యమైన విషయాలు. నడుము నొప్పి ఉంటే ముందుకు వంగద్దు, మరియు హెర్నియా హార్ట్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే వెనక్కి వంగద్దు. శ్వాసకు 2 నియమాలు. యోగాసనాలు వేసేటప్పుడు ముందుకు వంగినప్పుడల్లా ఊపిరిని బయటకు వదలండి, వెనక్కి వంగినప్పుడు ఊపిరిని లోపలికి తీసుకోండి. శరీరం సామాన్య స్థితిలో ఉన్నప్పుడు శ్వాస కూడా మామూలుగానే ఉంచాలి. ముందుకు వంగినప్పుడు శ్వాస బయటకు వదలాలి, కుడి ఎడమలు వెనక్కి పైకి వంగినప్పుడు శ్వాస లోపలికి పీల్చాలి. ఇది గుర్తుంచుకుంటే చాలు. సిద్ధాసనం, సుఖాసనం, పద్మాసనం వేసి చేస్తారు ప్రాణాయామాభ్యాసం. సిద్ధాసనం ఎడమ కాలు కింద, కుడి కాలు పైన, పాదం పైన పాదం, చీలమండ మీద చీలమండ, అరిపాదంపై అరిపాదం. ఒక అరిపాదాన్ని వేరే కాలి పిక్కకు తొడకు మధ్య ఉంచాలి. 2 చేతులు ధ్యానముద్రలో లేదా ఏదో ఒక ప్రత్యేక ముద్రలో ఉంచాలి. ఇది ధ్యాన ముద్ర, ఇది వాయుముద్ర, ఇది శూన్యముద్ర, ఇది పృథ్వీముద్ర, ఇది వరుణముద్ర, ఇది శక్తి ముద్ర, ఇది అపాన ముద్ర. ఏదో ఒక రకమైన ముద్రలో మీరు తిన్నగా కూర్చోండి. శ్వాసంలోని గట్టిగా పీల్చడం, బయటకు వదలటం చేయాలి. చేద్దాము భస్త్రిక ప్రాణాయామం. ఊపిరిని లోనికి భారంగా పీల్చాలి, బయటికి వదలాలి. శ్వాసను ఊపిరితిత్తుల లోపల దాకా నింపాలి. ముఖ్యమైన విషయం, శ్వాసను ఎక్కువసేపు గట్టిగా పీల్చాలి. బయటకు వదలాలి. కళ్ళు మూసుకుని సహజ మనసుతో ఊపిరిని లోపలికి గట్టిగా పీలుస్తాము, వదులుతుంటాము. భస్త్రిక ప్రాణాయామం ప్రతిరోజు సుమారు 2 నిమిషాలు చేయండి కనీసం. ఒకవేళ మీరు అరగంట సేపు ప్రాణాయామం చేయాలనుకోండి, అప్పుడు మీరు 2 నిమిషాల పాటు భస్త్రిక, బాహ్య, భ్రామరి, ఉదగిత ఇంకా ఊపిరితో ఓం ధ్యానం చేయండి. ఇది 10 నిమిషాలు చేయండి. ఇంకా 10 నిమిషాలు మీరు కపాలభాతి, అనులోమ్ విలోమ్ అరగంట పాటు. అదే ఒకవేళ మీరు 1/2 గంట ప్రాణాయామం చేస్తే భస్త్రిక, బాహ్య, అనులోమ విలోమ, భ్రామరి, ఉదగిత మరియు ఊపిరితో ఓంకారం 3 నిమిషాల పాటు చేయండి. 15 నిమిషాల పాటు కపాలభాతి, అనులోమ విలోమ ప్రాణాయామాలు అరగంట, 1/2 గంట పాటు అభ్యాసంగాని చేశారంటే ప్రతిరోజు చేస్తే మీకు ఏ విధమైన అనారోగ్యము కలగదు. ఈ భస్త్రికా ప్రాణాయామం గట్టిగా గాలి పీల్చడం, గాలి వదలడం. ఊపిరిని లోపల గట్టిగా పీలుస్తున్నారు, బయటకు వదులుతున్నారు. కళ్ళు మూసుకుని మనసు నిర్మలంగా, మనసులో ఒకటే భావన. ఊపిరిని గట్టిగా లోనికి పీల్చి బయటకు వదులుతున్నారు ఒక పవిత్రమైన సంకల్పంతో. బ్రహ్మాండమందలి సమస్త దివ్యశక్తులు నేను 4 దిశల నుండి పొందుతున్నాను. నా పంచేంద్రియాలకు,
నా భోజనంలో, ప్రాణంలో, మనస్సులో, విజ్ఞానంలో, ఆనందంలో ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఎస్ట్రల్ బాడీ, మెంటల్ అర్కాజల్ బాడీ, ప్రాణపాన వ్యాన దాన సమాన 5 ప్రాణాలు నా ఆరోగ్యాన్ని, శక్తిని నింపుని ఉత్తేజితం అవుతున్నాయి. ఇంకా పృథ్వీ, అగ్ని, జల, వాయు, ఆకాశాలు, పంచభూతాల, పంచతత్వాల, పంచ ప్రాణాలకు భస్త్రికా ప్రాణాయామంతో పోషణ లభిస్తుంది. అలసట నిపిస్తే ఆగిపోండి. ఇంకా దీని అభ్యాసాన్ని మెల్లిమెల్లిగా పెంచుతూ మొదట 1 నిమిషం, తర్వాత 2-3 నిమిషాలు ఆపకుండా చేయగలుగుతారు. చాలా ఎక్కువ ఆస్తమా ప్రాబ్లం మీకు ఉంటే దీన్ని 5 నిమిషాలు కూడా చేయవచ్చు. ఇది భస్త్రికా ప్రాణాయామం. ఊపిరితిత్తులను, గుండెను, మెదడును, మొత్తం నాడీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు చాలా అవసరం. తీసుకోవలసిన ప్రత్యేక శ్రద్ధల్లా ఊపిరితిత్తుల లోపల దాకా పీల్చండి, బయటకు వదలండి. గాలి కడుపులో నింపద్దు. ఊపిరితిత్తుల్లో డయాఫ్రమ్ వరకు ఊపిరిని పీల్చి ఇంకా బయటకు వదలాలి. కడుపులో గాలి నింపితే చూడండి, ఇది తప్పు అవుతుంది. అలా చేయవద్దు. అలా చేశారంటే అది తప్పు అవుతుంది. శ్వాసను ఊపిరితిత్తుల లోపల దాకా పీల్చండి, బయటకు వదలండి. భక్తిభావం నిండిన మనస్సుతో, మనస్ఫూర్తిగా, పూర్తి శ్రద్ధతో భస్త్రికా ప్రాణాయామాభ్యాసం ప్రతిరోజు మీరు 2-3 నిమిషాలు చేయండి. ఇక ముందుకు సాగుదాం. ప్రాణాయామంలో ప్రతి పనిని తదేకంగా చూడండి, అలాగే చెయ్యండి. పద్ధతిగా మేము ఏ ప్రాణాయామాన్ని ఎంతసేపు చేయాలని చెబుతున్నామో అంతసేపు మాత్రమే దాన్ని చెయ్యండి. అప్పుడు వ్యాధులన్నీ నశిస్తాయి, సాంత్వన కూడా లభిస్తుంది. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. భస్త్రికా తరువాత మీరు అలసిపోయినట్టయితే కాసేపు విశ్రాంతి తీసుకోండి. శక్తికి మించి చెయ్యవద్దు. శ్వాసను బయటకు వదలండి. కపాలభాతి ప్రాణాయామంలో శ్వాసను బయటకు వదులుతుండండి. ఈ ప్రాణాయామాన్ని చేస్తుండండి. కపాలభాతి ప్రాణాయామం. ఊపిరిని బయటకు విడుస్తున్నారు, లోనికి తీసుకుంటున్నారు సహజ సిద్ధంగా, మధ్యమ గతిలో, మధ్యస్థాయి శక్తితో. శ్వాసను బయటకు విడుస్తూ ఎక్సెల్ చేస్తుంటారు. ఇన్హేల్ అవుతుంది నార్మల్లీ, ఎక్సెల్ అవుతుంది ఫాస్ట్లీ, మీడియం ఫాస్ట్, మీడియం స్పీడ్, మధ్యమ గతిలో, మధ్యమ స్థాయి శక్తితో చేస్తున్నాము బాహ్య ప్రాణాయామం. ఇది మీరు చెయ్యాలి 10 నుండి 15 నిమిషాలు. మెల్లిమెల్లిగా అభ్యాసాన్ని పెంచుతూ 1 గంట యోగాభ్యాసంలో 15 నిమిషాల పాటు చేయండి. అప్పుడు చూడండి, నశిస్తాయి అన్ని వ్యాధులు. కుండలిని శక్తి చెందుతుంది ఊర్ధ్వ రూపాంతరం. కుండలిని శక్తి జాగృతం అవుతుంది. మీరవుతారు ఊర్ధ్వరేతలు. ముఖంపై వస్తుంది వెలుగు. ఉంటారు కలకాలం యవ్వనంతో. న్యాచురల్ గ్లో, కాంతి, షైనింగ్, వెలుగు మీ ముఖంలో వస్తుంది. విశ్రాంతి కాసేపు ఆగండి.